గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఈస్ TV9 ఫ్రమ్ హైదరాబాద్ నుంచి చేవెళ్ళ కందాడ టాపిక్ అండి. ఇప్పుడు మీరు చూసేది గట్టి మాట్లాడు. ఇప్పుడు మన బాలులు ఒక కాలేజ్ పిల్లగాళ్ళు బస్సులు రాక ఎంత కష్టపడుతున్నారు, ఎంత తిప్పలు పడుతున్నారో చూసేద్దాం మనం. అర్థమైందండి, మరి ఎంత కష్టపడుతున్నారు ఇది వాళ్ళని తెలుసుకుందామండి. పేరండి స్వామి, మీరు ఏ కాలేజ్ అండి? అందరూ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారండి బస్సుల కోసం? దాదాపు 2 గంటలు అయిందండి. 3:30 నుంచి అండి. 3:30 నుంచి వెళ్ళండి. అప్పటి నుంచి ఏం చేస్తున్నారండి? మరి బస్సులు రాక వెయిట్ చేస్తున్నామండి. మీరు దగ్గర తాగుదండి. గట్టి మాట్లాడరా. ఎప్పటి నుంచి బస్సులు వెయిట్ చేస్తున్నారండి? 3:30 నుంచి అండి. అంటే 3:30 నుంచి ఇప్పుడు ఉన్నారు. దాదాపు 2 గంటలు. ఒకటే బస్సు పోయిందండి, తల్లారం బస్సు. మరి మీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? TV9 ఒకసారి ఇచ్చామండి, వాళ్ళు ఫస్ట్ ఒకసారి చూసారు, తర్వాత సంగనానికి వాళ్ళు కూడా పడుకున్నారు. అసలు మీరు ఏ టీవీ అండి? అసలు మాది TV9 అండి. అంటే ఇంతకు ముందే మేము రెస్పాన్స్ ఇచ్చినాము, గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇస్తే రెస్పాన్స్ లేదు. అది వేరే అండి, అది వేరే ఒకటి వచ్చింది. వేరే ఏంటండి, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందండి. ఓకే కూల్, అడగండి, మీరు అడగండి. సారీ అండి. ఓకే అండి, వెళ్తా అండి. మనసులో ఉన్న ఆవేదన తప్పుగా. ఓకే అండి, మీ ఆవేదన తెలిసేందుకే మేము వచ్చినామండి. ఇది ఆవేశం కాదండి, ఇది ఆవేదన. వేరే టీవీ వాళ్ళు కావచ్చు, టీవీ అని చెప్పుకొని చెప్పండి. TV9 అండి. మీరు ఒరిజినల్ టీవీ అండి. క్యాప్ ఇట్లే పెట్టుకుని ఒరిజినల్ TV9. TV9 ఉందండి. సో మీరు ఏ ఇయర్ అండి? మేము 3rd ఇయర్ అండి. మీరు ఎప్పటి నుంచి ఇటు వే చేసుకుంటూ ఇంత తిప్పలు పడుతున్నారండి? దాదాపు 2 గంటలు అయిందండి. ఎన్ని ఇయర్స్ నుంచి? అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు 1 ఇయర్ అండి. అంతకుముందు బస్సులు బాగానే ఉండే, ఇప్పుడు అంత మంచిలో బస్సు. అంటే అంతకుముందు అంటే ఎట్లుండేనండి? బస్సులు బాగానే ఉండే అప్పుడు టైం. గట్టి మాట్లాడరా. మరి ఇప్పుడు ఎందుకు లేవండి? ఇప్పుడు బస్సులో చేంజ్ చేసి మొయినాబాద్ కి స్పెషల్ బస్సులు వేసిండు అంటే అప్పటి నుంచి మాకు కష్టం. ఆటోలో స్ట్రైక్ కూడా అయింది కదా. ఆటోలు అంటే స్ట్రైక్ చేస్తున్నాయండి. బస్సులో ఇంతకు ముందు 2 months నుంచి మొయినాబాద్ కి స్పెషల్ బస్సులు చేశారు. మామూలుగా మరి చెవెళ్ళ బస్సులు కూడా అక్కడ వాడుకుంటారు. సిటీ బస్సులు వాడుకుంటారు, బోర్డు చేంజ్ చేసి. డిఎం కి కంప్లైంట్ ఇస్తే డిఎం బస్సులు వేస్తామన్నాడు. అప్పుడు ఒక 15 days వేసిండు, తర్వాత మళ్ళీ బంద్ చేసి. మీ పేరేందండి? శ్రీకాంత్. మీ ఇయర్ అండి? మీరు అందరూ ఒకటే క్లాస్ అండి? ఒకటే క్లాస్. గట్టి మాట్లాడు. ఇంతమంది ఒక బెంచ్ పడతారండి? మరి చేవెళ్ళ బస్ స్టాండ్ ఉన్నాక మీరు ఇక్కడికి వచ్చేందుకు చేవెళ్ళ బస్సులో అంటే రష్ ఎక్కువ ఉందండి, స్టూడెంట్స్ ఎక్కువ. దాదాపు 10 కాలేజీలు ఉన్నాయి, బస్సులు ఏమో 1-2 వస్తాయి. మెయినాబాద్ మార్నింగ్ అండి వచ్చేటప్పుడు అండి, మార్నింగ్ అండి వచ్చేటప్పుడు అండి మొయినాబాద్ దగ్గర 10 కాలేజీలు ఉన్నాయండి. ఆ 10 కాలేజీల బస్సులు అండి మా కాలేజ్ టైం అండి 9-10 అండి. ఆ కాలేజ్ బస్సులు వచ్చేసరికి 8:39 అవుతుందండి. వాళ్ళకి కాలేజ్ టైంకి మాకు బస్సులు వచ్చే టైంకి రీచ్ కావట్లేదండి. అందుకని ఏముందండి? చూసారండి, పిల్లలు అన్నం లేక బస్సులు లేక చింతకాయలు ఎన్నుకుంటూ బతుకుతున్నారండి. చింతకాయలు ఎన్నుకుంటా బస్ స్టాప్ లో కూడా చింతకాయలు తింటే కడుపు నిండుతుందండి. అంటే మరి ఆర్టీసీ ఏం చేయాలి? పిచ్చని ఎట్లా కొట్టాలి? ఒక్కొక్కరిని లాంజా కొడుకు ఆపకుండా పోవట్టే ఏం చేస్తుంది ఇక పిల్లగాలు ఎత్తేస్తారు ఇక. చింతపండు మూట ఏంటండి? చింతకాయలు అండి. ఇప్పుడే చెప్పినాక బస్ స్టాండ్ లో ఏ సౌకర్యం లేదు, తినడానికి సిగరెట్లు కూడా లేవండి తాగడానికి. పిల్లలు సిగరెట్ లేక ఎంత అన్నం ఇస్తున్నారు. ఆకలి అన్నం లేకుండా బతుకుతారు కానీ సిగరెట్ కూడా బతుకురా యూత్ బతుకుతారండి. నేనండి రోజుకి 4 పూటలు తింటారండి, కానీ ఈ రోజు 1 పూటే తిన్నానండి. చాలా ఆకలిగా ఉంది, అందుకని చింతకాయలు కోసుకొని తింటున్నారండి. చూడండి పిల్లలు
కట్టేదిరా ఇగోండి చింతకాయలు. దిస్ ఇస్ చింతకాయలు ఇమ్లీ ప్రాబ్లం అండి సీఎని గుద్దయగలనైనా మీ ప్రాబ్లం తీరుస్తామండి. దిస్ ఈస్ అవర్ హామీ అండి. ఇప్పుడు మీరు చూసింది TV9 మన ప్రజలు మన పిల్లలు మన యూత్ కాబోయే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబోయే దేశ యువత అది పిల్లలు చెప్పిండు. వాళ్ళు ఎంత అనుమతిస్తున్నారు దీని ఖచ్చితంగా సీఎం దగ్గరికి తీసుకుపోతామండి. మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నామండి. అండ్ దిస్ ఈస్ అవర్ మురళీకృష్ణ అండి అలియాస్ భగత్ సింగ్ విత్ బాంబ్ అండ్ కెమెరామెన్ మధు. మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ ఉండదు. కింద పట్టుకోరా కింద పట్టుకో చింతకాయ స్టైల్ గా మీరు కూడా అరే ఇంకో చింతకాయ ఇది సపరేట్ తీసుకుంటే